బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం షాపులు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో మందు బాబులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మందుకు కొరత రాకుండా మద్యం షాపులు ముందు ఎగబడ్డారు. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో వైన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం షాపులు అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మందు బాబులు అయితే ముందు జాగ్రత్త చర్యలుగా వైన్ షాపుల ముందు క్యూ కట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సుధా, మనం చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి 48 గంటల వరకు, అంటే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మొత్తంగా కూడా అయితే బంద్ కాబోతున్నాయి. మనం చూస్తున్నాం కిక్కిరిసిపోయినటువంటి జనాలను కూడా చూస్తున్నాం. మరి 20 నిమిషాల్లో కాసేపట్లో మొత్తంగా కూడా అయితే మొత్తం ఇది 48 గంటల పాటు మొత్తంగా కూడా బంద్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు 6 గంటల నుండి మొత్తంగా కూడా 11వ తేదీ మొత్తంగా సాయంత్రం 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తంగా కూడా అయితే ఎన్నికల కోడ్ కారణంగా బంద్ ఉండడం అవుతుంది. 48 గంటల పాటు బంద్ కొనసాగుతుంది. మనం చూస్తూ ఉన్నాం మొత్తం త్వరగా కూడా చూస్తే కనుక అయితే మొత్తం పబ్లిక్ కూడా అయితే కిక్కిరిసిపోయినట్టుగా కనబడుతుంది. ఎక్స్ట్రా 2 రోజుల కొరకు మొత్తం త్వరగా కూడా ఈ యొక్క ఎక్స్ట్రా బాటిల్స్ కూడా తీసుకొని ఉంచుకునే ప్రయత్నంలో కూడా చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం త్వరగా కూడా అయితే మద్యం షాప్తో పాటు మొత్తం త్వరగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ అయితే మొత్తం ఈ వాహనాలను కూడా మొత్తం టోల్గా ఏదైతే ప్రచార రథాలు ఉన్నాయో ఆ ప్రచార రథాలను మొత్తం టోల్గా కూడా సౌండ్ సిస్టమ్స్ మొత్తం క్లోజ్ చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు చూసుకోవచ్చు మనం ఏ విధంగా అయితే పోలీస్ యాక్షన్లకు దిగింది. ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చూసుకోవచ్చు మనం. ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించేసి మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే ఏ వాహనాన్ని కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలక్షన్ కోడ్ కారణంగా మొత్తం టోల్గా కూడా ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు చూసుకోవచ్చు. అధికారులు మొత్తం టోల్గా కూడా ఏ వాహనాన్ని వదలకుండా మొత్తం టోల్గా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నుండి మొత్తం టోల్గా అయితే ఏదైనా డబ్బు రవాణా కూడా జరగదు. సుమారుగా వాళ్ళ అవసరాల నిమిత్తం 50,000 కంటే ఎక్కువ డబ్బు కూడా అయితే తరలించవద్దు. కాబట్టి దానికి సరైన పత్రాలు కూడా చూపించవలసి ఉంటుంది. కాబట్టి చూసుకోవచ్చు మనం టోల్గా అయితే పోలీసు వాళ్ళు మొత్తం అలర్ట్ అయ్యారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈరోజు 5 గంటల నుండి ప్రచారం క్లోజ్ అయింది. ప్రచారం క్లోజ్ అయిన వెంటనే మొత్తం ప్రతి వాహనాలను కూడా ఇప్పటికే క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. అధికారుల సమక్షంలో మొత్తం టోల్గా అయితే ఏదైతే స్ట్రాటజిక్ సర్విలెన్స్ టీం ఉంటుందో సర్విలెన్స్ టీం అయితే తన మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా కూడా సర్విలెన్స్ టీం విభాగం మొత్తం ఇక్కడ క్షుణ్ణంగా ప్రతి అణువుకు మొత్తం టోల్గా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారుల సమక్షంలో, పోలీసుల సమక్షంలో. అయితే ఈ సర్వేలెన్స్ ఎవరైతే టీం ఉంటుందో ఆ టీం ఆధ్వర్యంలో మొత్తం చూసుకోవచ్చు మనం. అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. చిన్న వెహికల్ అయినా పర్లేదు, పెద్ద వెహికల్ అయినా పర్లేదు. ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ రహమత్ నగర్ లో ఉండేటటువంటి ఈ యొక్క సర్వేలెన్స్ టీం చూస్తున్నాం మనం. అయితే స్ట్రాటజిక్ సర్వేలెన్స్ టీం 9 విభాగం ఇక్కడ 24 గంటలు ఎన్నికలు అయిపోయినంత వరకు 24 గంటలు ఎన్నికలు అయిన తర్వాత కూడా అయితే ఈ యొక్క టీం పనిచేస్తూ ఉంటుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 2025 స్ట్రాటజిక్ సర్వేలెన్స్ టీం 9 అంటూ కూడా పెట్టడం జరిగింది. అయితే క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి వాహనాలను మొత్తం కూడా నోట్ చేస్తున్నారు చూసుకోవచ్చు మనం. ఎన్ని వాహనాలను తనిఖీలు చేసినాం అనేది కూడా నోట్ చేస్తున్నారు. అధికారుల సమక్షంలో మొత్తం టోల్గా సర్వేలెన్స్ టీం కూడా ఉంది మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే మనతో పాటు అధికారులు కూడా ఉన్నారు చూసుకోవచ్చు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారుల సమక్షంలోనే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు. దానికి
సంబంధించినటువంటి తనిఖీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు. మొత్తం ఎలక్షన్ కమిషనర్ అయితే ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలతో మొత్తం టోటల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా ప్రచారం ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఈ యొక్క ప్రాంతం మొత్తం అయితే వివిధ రాజకీయ నాయకులతో పాటు ఈ ప్రాంతం మొత్తం టోటల్గా కూడా కిక్కిరిసిపోయేది. అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు మొత్తం టోటల్గా ఈ యొక్క కాలనీలో ప్రచారాలు చేశారు. ఇప్పుడు కాలనీలన్నీ మొత్తం టోల్గా కూడా ఓన్లీ లోకల్ వాళ్ళతోని నిశ్శబ్దంగా మారినటువంటి కాలనీలు మనం చూడవచ్చు. ఎక్కడ కూడా అయితే సౌండ్లు లేకుండా మొత్తం టోల్గా కూడా బంద్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. లోకల్ చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ రోజు నుండి మొత్తం టోల్గా ప్రచారం 48 గంటల పాటు ప్రచారం బంద్ ఉంటుంది కాబట్టి మొత్తం టోల్గా కూడా ఇక్కడ ప్రచారం